నరేష్ అగస్త్య ఓ టాలెంట్ ఉన్న యువ నటుడు. ఆయన నటించిన తాజా వెబ్ సిరీస్ వికటగవి ఈ రోజు నుంచి G5 ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ కు వచ్చింది. ఇప్పుడు పీరియాడిక్ సస్పెన్స్ థ్రిల్లర్ అయినటువంటి ఈ వికటగవి వెబ్ సిరీస్ ఎలా ఉందో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మన సినిమాటెక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి న్యూ మూవీస్, వెబ్ సిరీస్ రివ్యూస్ కావచ్చు, ఓటీటీ ఫిల్మ్ అప్డేట్స్ కావచ్చు, మూవీ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీ ముందరకు తెస్తూనే ఉంటాం. కాబట్టి సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, ప్లీజ్ హెల్ప్ చేసి సపోర్ట్ చేయండి. మత్తు వదలరా, సేనాపతి, పంచతంత్రం వంటి మూవీలతో మంచి సక్సెస్ అయితే అందుకున్నాడు నరేష్ అగస్త్య. ఆయన మెయిన్ రోల్ యాక్ట్ చేసిన పీరియాడిక్ సస్పెన్స్ థ్రిల్లర్ వికటగవి వెబ్ సిరీస్. ఇందులో మేఘా ఆకాష్ హీరోయిన్ గా యాక్ట్ చేశారు. డైరెక్టెడ్ బై మద్దాలి ప్రదీప్. ఇక వికటగవి వెబ్ సిరీస్ ఎలా ఉంది అనే విషయానికి వస్తే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు కూడా పీరియాడిక్ మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ను చూసి ఎంజాయ్ చేయాలనుకుంటే కన్ఫర్మ్ గా ఈ వికటగవి వెబ్ సిరీస్ బెస్ట్ చాయిస్ అని చెప్పి. ఇక వికటగవి వెబ్ సిరీస్ స్టోరీలోకి వెళ్తే రామకృష్ణ, నరేష్ అగస్త్య ఓ డిటెక్టివ్. కొన్ని కేసుల్ని సాల్వ్ చేయడానికి పోలీసులు కూడా తన హెల్ప్ తీసుకుంటూ ఉంటారు. రామకృష్ణలో టాలెంట్ చూసిన ఓ ప్రొఫెసర్ తన ఊర్లో జరిగే కొన్ని అన్కండిషనల్ ప్రాబ్లమ్స్ కి రామకృష్ణనే సాల్వ్ చేయగలడని భావిస్తాడు. రామకృష్ణకి తన ఊరు గురించి, తన ఊర్లో జరిగే కొన్ని మిస్టరీ ప్రాబ్లమ్స్ గురించి అయితే తెలుపుతాడు. ఆ ఊరు పేరే అమరగిరి. ఆ అమరగిరిలో దేవతల గుట్ట. ఆ దేవతల గుట్ట పైకి వెళ్ళిన అమరగిరి ప్రజలందరూ గతాన్ని మర్చిపోతూ ఉంటారు. అక్కడికైతే హీరో వెళ్లాల్సి ఉంటది. హీరో తల్లికి ఓ ప్రాబ్లం ఉంటది. వర్షపు శబ్దం విన్నప్పుడల్లా ఆమె ఏదో తెలియని భయానికి లోనవుతూ ఉంటది. తనకి ఆపరేషన్ చేయించడానికి హీరో ఈ పనికైతే ఒప్పుకుంటాడు. హీరో అమరగిరికి వెళ్ళడం, అమరగిరిలోని ఆ దేవతల గుట్ట కొండపైకి వెళ్ళడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళిన హీరో గతం మర్చిపోయాడా? అక్కడికి వెళ్లి హీరో ఏం తెలుసుకున్నాడు? అమరగిరి సంస్థాన రాజు అయినటువంటి రాజా నరసింహ గారి మనవరాలు మేఘా ఆకాష్ కూడా రామకృష్ణతో ఆ దేవతల గుట్టపైకి వెళ్తుంది. అసలు ఆ మేఘా ఆకాష్ కి హీరోకి మధ్య సంబంధం ఏమిటి? ఎందువల్ల ఆ దేవతల గుట్టపైకి వెళ్ళిన ప్రతి ఒక్కరూ గతాన్ని మర్చిపోతూ ఉంటారు అనేది ఈ వెబ్ సిరీస్ స్టోరీ. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ కి ఉండాల్సిన మెయిన్ రూల్ లాస్ట్ వరకు కూడా ఆ సస్పెన్స్ ని అలాగే కంటిన్యూ చేయడం. ఈ క్రమంలో కొన్ని అనవసరపు క్యారెక్టర్లని తీసుకురావాల్సి వస్తుంది. కొన్ని క్యారెక్టర్ల పైన అనుమానం రేకెత్తించేలా కావాలనే గ్రిప్పింగ్ సీన్స్ ని యాడ్ చేయాల్సి వస్తుంది. ఈ వికటగవి వెబ్ సిరీస్ లో ఈ లాస్ట్ వరకు సస్పెన్స్ ని మెయింటైన్ చేశారనే చెప్పాలి. వికటగవి వెబ్ సిరీస్ లో స్టార్టింగ్ పాయింట్ లో ఓ పోలీస్ స్టేషన్ లో ఒక క్యారెక్టర్ ని చూపిస్తారు. కొన్ని సీన్స్ తర్వాత ఆ క్యారెక్టర్ ఒక మెయిన్ రోల్ గా మారుతుంది. ఈ వెబ్ సిరీస్ లో కొన్ని అన్వాంటెడ్ క్యారెక్టర్స్ ఉన్నా కానీ ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా ఒక పర్పస్ అనేది ఉంటది. ఇందులో చాలా ట్విస్ట్లు అయితే ఉంటాయి. ఆ ట్విస్ట్లు ప్రతి ఒక్కరిని కూడా వెబ్ సిరీస్ చూసే ప్రతి ఆడియన్స్ ని కూడా ఎంగేజ్ చేసేలా ఉంటాయి. ఇందులో అయితే ఫుల్ మార్కులు కొట్టేశారు మద్దాలి ప్రదీప్. మెయిన్ గా కొన్ని సీన్స్ లో డీటెయిలింగ్ చూస్తే మైండ్ దొబ్బుతుంది. ప్రతి డీటెయిలింగ్ కూడా చాలా పర్ఫెక్ట్ గా, సాలిడ్ గా అయితే డైరెక్ట్ చేశాడు. అదే ఈ వెబ్ సిరీస్ ను చూసే ప్రతి ఆడియన్స్ లో ఒక క్యూరియాసిటీని బిల్డ్ చేసిందని చెప్పొచ్చు. ప్రతి మూవీ వెబ్ సిరీస్ లో ఉన్నట్లే ఈ వెబ్ సిరీస్ లో కూడా కొన్ని మైనస్లు ఉన్నాయి. అవేంటంటే కొన్ని లాజిక్ లెస్ సీన్లు. అవి ఆలోచిస్తే గనక ఈ వెబ్ సిరీస్ ఇచ్చే థ్రిల్లింగ్ అయితే ఆడియన్ అయితే ఫీల్ అవ్వలేడు. రైటింగ్ పరంగా ఇంకా ఆ సీన్స్ లాజికల్ గా రాసుకుని ఉంటే బాగుంటుంది అని అనిపించింది. ఈ వెబ్ సిరీస్ కి బిగ్గెస్ట్ ప్లస్ ఏదైనా ఉందంటే అది పీరియాడిక్ బ్యాక్ డ్రాప్. 1970లో ఈ వెబ్ సిరీస్ స్టోరీ మొదలవుతుంది. కొన్ని సీన్స్ లో సీజీ వర్క్స్ లోపాలు ఉన్నాయి. అజయ్ అర్సాడా మ్యూజిక్ అయితే కథకు ప్లస్ అయిందనే చెప్పాలి. ఒక 2 hours రన్ టైం ఉన్న ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ తీయాలంటేనే ఎంతో కష్టం. అలాంటిది ఒక వెబ్ సిరీస్ కొన్ని గంటల పాటు ఈ సస్పెన్స్ ని మెయింటైన్ చేస్తూ ఈ థ్రిల్లింగ్ ని ఎంగేజ్ చేసే విధంగా ప్రతి ఆడియన్ కి అందించేలా ఒక వెబ్ సిరీస్ తీయాలంటే ఇంకెంత కష్టమో కొంచెం ఆలోచించాలి. ఈ నేపథ్యంలో కొన్ని లాజిక్ లెస్ సీన్లు, కొన్ని అనవసరమైన క్యారెక్టర్లు, అనవసరమైన సీన్లు వస్తూనే ఉంటాయి. అది ఖచ్చితంగా ప్రతి ఆడియన్ కూడా అర్థం చేసుకుని భరించాలి, తప్పదు. ఇక క్యారెక్టర్స్ విషయానికి వస్తే నరేష్ అగస్త్య తన యాక్టింగ్ స్కిల్స్ తో మరొకసారి ప్రతి ఒక్కరిని అలరించాడనే చెప్పాలి. తన డ్రెస్సింగ్ నుండి యాక్టింగ్ వరకు ఒక సింపుల్ కామన్ మ్యాన్ లా, రియల్ డిటెక్టివ్ లా ప్రతి ఒక్కరు ఫీల్ అయ్యేలా ఉంటుంది. హీరో లుక్స్ తో పాటు డైలాగ్ డెలివరీ కూడా చాలా బాగుంది. ఇక హీరోయిన్ మేఘా ఆకాష్ తన క్యారెక్టర్ మేరకు, తన డెప్త్ మేరకు చాలా బాగా యాక్ట్ చేసింది. ఇంకా ఫైనల్ గా వికటగవి వెబ్ సిరీస్ గురించి చెప్పాలంటే ఒక సింపుల్ గా సాగే హై ఎక్స్పీరియన్స్ పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ వెబ్ సిరీస్. పీరియాడిక్ సెటప్, నరేష్ అగస్త్య నటన, మద్దాలి ప్రదీప్ డైరెక్షన్ ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ఇందులో టోటల్ 6 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక ఎపిసోడ్ కూడా 35 minutes వరకు ఉంటది. అది కూడా ఈ వెబ్ సిరీస్ కి ప్లస్ అయిందనే చెప్పాలి. రన్ టైం కూడా లాజిక్ లేకుండా మన ఆడియన్స్ గన ఈ వెబ్ సిరీస్ చూస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నచ్చే వెబ్ సిరీస్ ఇది. కాబట్టి ఫ్యామిలీతో పాటు లేదా లోన్లీగా ఈ వెబ్ సిరీస్ చూసి ఎంజాయ్ చేయాలంటే తప్పకుండా చూసి ఎంజాయ్ చేసేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.